కాకినాడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇవాళ రెండో రోజు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించనున్నారు. పాదగ క్షేత్రం శక్తిపీఠంలో వారహి వాహనానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత బీబీ దర్గాకు కూడా వెళ్లి ప్రార్థనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. కాకినాడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇవాళ రెండో రోజు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తారు. పాదగయ క్షేత్రం శక్తిపీఠంలో వారహి వాహనానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత బీబీ దర్గాకు వెళ్లి ప్రార్థనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. కాకినాడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇవాళ రెండో రోజు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తారు. పాదగయ క్షేత్రం శక్తిపీఠంలో వారహి వాహనానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత బీబీ దర్గాకు కూడా వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, పిఠాపురంలో జనసేనాని రెండో రోజు పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పోటీకి సంసిద్ధమయ్యారు. అలాగే ప్రచారం నిమిత్తం ఇది రెండో రోజు
బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అంటే నిన్న సాయంత్రం ప్రసంగంలో కూడా పవన్ కళ్యాణ్ కొంచెం అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఈపాటికి పూజలు వారాహి వాహనానికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ చెందినటువంటి ప్రత్యేక పూజలు ఈ పార్టీకి నిర్వహించాల్సింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొంచెం ఆయన హెల్త్ పరిస్థితి బాగాలేదని చెప్పి ఇంకా హోటల్ నుంచి బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం నుండి మాత్రం మండల స్థాయి నేతలు అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మండల స్థాయి నాయకులతో సమావేశం అయిన తర్వాత తదుపరి అంశంపై చర్చించే అంశం ఉందని చెప్పి తెలుస్తుంది. అఖిల. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.